అబ్బా, నువ్వెప్పుడు ఇలా అడుగుతావా అని వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఎక్కడ కలుద్దాం? కాఫీ షాప్? ఆ, కాఫీ షాప్ కాదు, మా ఇంటికి రా. ఆ? ఫారెన్ నుంచి మా మమ్మీ డాడీ వచ్చారు. ఏంటి, ఆంటీ అంకుల్ వచ్చారా? వావ్. నువ్వు ఒకసారి ఇంటికి వస్తే మమ్మీ డాడీని పరిచయం చేస్తాను. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. బాయ్. సరే, బాయ్. ఏంటి మావయ్య, బయట నుంచి నావేంటి? ఆ, లోపల గాలి తగలట్లేదురా. ఏసీ వేసుకోవచ్చు కదా. కదా, వావ్, వాట్ ఇంటెలిజెంట్ బాయ్. నువ్వు వెళ్ళి ఏసీ ఆన్ చేయి, నేను వచ్చేస్తానే. ఏ ఇప్పుడు రావా? ఏ, నువ్వు వెళ్ళవా? వెళ్తానులే. హాయ్ చరణ్. హాయ్ అక్షిత, రా, మా మమ్మీ వాళ్ళని పరిచయం చేస్తాను. సో స్వీట్. ఈ రాని కోసమేనా మావయ్య ఎదురు చూస్తున్నాడు? పద. జ్యూస్ తీసుకోరా. ఏరా, నువ్వు తాగుతావా? ఆహా వద్దు. అక్షిత, మా నాన్నగారు. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. మా నాన్నమ్మ తెలుసుగా. మ్మ్. అక్షిత, ఆవిడ నువ్వు చెప్పక్కర్లేదు, మీ సిస్టర్. ఏమైందండి? ఎక్స్పెక్ట్ చేయని డైలాగ్ పడింది. చరణ్, మీ సిస్టర్ చాలా క్యూట్ గా ఉన్నారు తెలుసా. అక్షిత, నా పేరు మీకు తెలుసా? ఇప్పుడు చరణ్ పిలిచాడు కదా. నువ్వు అనుకుంటున్నట్టు నేను చరణ్ సిస్టర్ని కాదు. తను మా మమ్మీ. నాకు తెలీదా ఏంటి? ఊరుకు చరణ్, ఇంత క్యూట్ గర్ల్ ని పట్టుకొని నీకు మమ్మీ అంటే నేను నమ్ముతానా? ఇద్దరు కలిసి నన్ను ఆట పట్టించాలని చూస్తున్నారు కదూ. లేదు, మా మావయ్య చెప్పేది నిజం. అక్షిత, తను మా అక్క. ఎవరు చరణ్? అక్క, అక్షిత అని నా క్లోజ్ ఫ్రెండ్. ఫ్రెండ్ అని పరిచయం చేస్తారేంటి? లవర్ అని పరిచయం చేయొచ్చు కదా. తొందరపడకు, ఇప్పుడైతే పరిచయం అయింది, మెల్లగా చెప్తానులే. ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? సీక్రెట్టా? సీక్రెట్ ఏం లేదురా. అక్షిత, వీడు సంతోష్ అని నా మేనల్లుడు. హాయ్ సంతోష్. మ్మ్. నువ్వు కూడా చాలా క్యూట్ గా ఉన్నావు. అదేంటి బుగ్గ గిల్లేదు? గిల్లడం ఏంట్రా? ఆంటీ హక్ చేసుకున్న తర్వాత బుగ్గ గిల్లుతుంది. ఇందాక అలానే మావయ్య కూడా గిల్లింది. మమ్మీ, అదేం లేదు, తనకి అది సరదా. అక్షిత,
కూర్చో. ఆంటీ, నిజంగా మీరు చరణ్కి మమ్మీ అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. అసలు ఈ ఏజ్ లో కూడా ఇంత గ్లామరస్ గా ఎలా ఆంటీ? యాక్చువల్లీ అక్షిత, నేను హీరోయిన్గా చేశాను. అదే మెయింటెనెన్స్ ఇప్పటికే మెయింటైన్ చేస్తుంది. చేస్తుంది చేస్తుంది, మమ్మల్ని చంపుతుంది. అక్షిత, నువ్వు నాకు బాగా నచ్చేశావు. నిన్ను పొగిడితే వీధిలో కుక్క కూడా నచ్చుతుందిలే నీకు. ఆంటీ, మీకు నచ్చానంటున్నారు కాబట్టి నాకు ఒక ఫేవర్ చేసి పెట్టాలి. ఏంటది? ఈ బ్యూటీ సీక్రెట్ ఏంటో నాకు చెప్తారా? మార్నింగ్ మీరు లేవగానే మీరు ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, ఏం జ్యూస్ తీసుకుంటారు? అది చాలా పెద్ద లిస్ట్, వింటే నీకు నీరసం వస్తుంది. రేయ్, నువ్వు నోర్మై. ఏం పర్వాలేదు, నేను చెప్తాను. మావయ్య, నీ ఫ్రెండ్ ఫినిష్. ఊరుకోరా. ఈ అమ్మాయి నా కోడలి వీక్నెస్ని కనిపెట్టి దాన్ని బుట్టలో వేసుకుని నా మనవడికి దగ్గరవ్వాలని చూస్తున్నట్టుంది. లేదు, నా మనవరాల్ని రంగంలోకి దింపుతాను. పల్లవి తెలివైంది అని, అక్షిత భజన్ బ్యాచ్ అని తెలిసేలా చేసి పల్లవి మీద వీళ్ళకి మంచి ఇంప్రెషన్ కలిగేలా చేస్తాను. ఏంటి బామ్మగారు కాల్ చేస్తున్నారు? హలో బామ్మగారు, ఎలా ఉన్నారు? పల్లవి, ఎక్కడున్నావమ్మా? ఇంట్లోనే ఉన్నాను. నువ్వున్న పళంగా బయలుదేరి మా ఇంటికొచ్చేసి. ఏమైంది బామ్మగారు? ఆరోగ్యం ఏమైనా బాలేదా? నేను బానే ఉన్నానమ్మా. అంటే చరణ్కి ఏమైనా? వాడు కూడా బానే ఉన్నాడు. నీకు చరణ్ వాళ్ళ అమ్మా నాన్న ఫారిన్ నుంచి వస్తున్నారని చెప్పాను కదా. తెలుసు. మీరు కూడా వస్తున్నారని చెప్పారు కదా బామ్మగారు. వచ్చేసారా? వచ్చేశారు. అందుకే కదా నిన్ను రమ్మంటున్నాను. నువ్వొస్తే అర్జెంటుగా వాళ్ళకి నిన్ను పరిచయం చేయాలి. అయ్యో బామ్మగారు, వాళ్ళకి నన్ను పరిచయం చేయడం ఏంటి? ఎందుకంటే దానికి నా దగ్గర ఒక లెక్కుంది. అన్నీ నీకు చెప్పాలా? నువ్వొస్తావా రావా? అది కాదు బామ్మగారు. ఇదిగో, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా మాట విన్నావంటే ఓకే, లేదంటే నీకే కష్టం. ఇప్పుడు నువ్వు గనక రాకపోతే నేనే మీ ఇంటికొచ్చి నిన్నిక్కడికి తీసుకొచ్చి మా వాళ్ళకి పరిచయం చేస్తాను. వద్దు బామ్మగారు, నేనే వస్తాను. నేనే వస్తాను. బామ్మగారు ఎందుకు శరణ్ వాళ్ళ అమ్మ నాన్నలకి నన్ను పరిచయం చేయాలనుకుంటున్నారు? సర్లే, పెద్దావిడ అంతగా పిలిచిన తర్వాత వెళ్ళకపోతే బాగోదు. ఆంటీ, మీ డైట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీలాంటి మంచి వాళ్ళు పరిచయం అవ్వడం, మీరు చరణ్కి మదర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా డైట్ నువ్వు ఫాలో అవుతావా? వై నాట్ ఆంటీ? కాకపోతే ఎంత మెయింటైన్ చేసినా మీ అంత గ్లామర్గా ఉండలేననుకోండి. నేను అనుకున్నా ఈ ఆంటీ నాకన్నా ముదిరని. ఎందుకలా అనుకుంటావు? నేను చెప్పినట్టు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసావంటే నా అంత గ్లామర్గా తయారవుతావు. తప్పకుండా ఆంటీ. ఇండియాలో అందరూ నీలాగే మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది.
ఏ అలా అంటున్నావు? ఇండియాకి రాగానే ఒక పొగరుబోత తగిలిందిరే. నువ్విచ్చిన 5,000కి ఇంకో 50 కల్పిస్తున్నాను. నీ కూతురికి కొత్త డ్రెస్ కొనివ్వు. ఏమైందా ఆంటీ? ఎవరో తెలీదు, నన్ను మా మమ్మీని ఇన్సల్ట్ చేసింది. మాట మాట జాగ్రత్త. నాలాంటి వాళ్ళు తగిలితే 2 చెంపలు వాయించేస్తారు. మిమ్మల్ని ఇన్సల్ట్ చేసిందా? ఎవరు చరణ్? ఎవరో తెలీదు, రోడ్డు మీద వస్తుంటే ఆపి గొడవ చేసిందంట. ఎవరు ఆంటీ? తనెవరో తెలుసుకుని ఉండాల్సింది. తెలుసుకుని నాకు చెప్పుంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేదాన్ని. తను కూడా అదే చేసింది. పల్లవి ఏంటి ఇంకా రాలేదు? లోపల వాళ్ళ భజన వినలేకపోతున్నాం. అమ్మా, బామ్మగారు, హాయ్. హాయ్ బాయ్ కాదు, త్వరగా రా. రా. ఏమైంది బామ్మగారు? ఎందుకంత హడావిడి పడుతున్నారు? లోపల భజన బృందం తయారైంది. వెళ్ళలేక చచ్చిపోతున్నాం. నువ్వు త్వరగా రా, పరిచయం చేయాలి. రా, త్వరగా రా. సుమా, ఈ అమ్మాయి పల్లవి అని నా మనవరాలు. పల్లవి, నువ్వెందుకు వచ్చావు? నేనే పిలిచాన్రా. వీళ్ళకి పరిచయం చేద్దామని. సుమా, పల్లవి మన చరణ్తో పాటు చదువుకునే అమ్మాయి. వాడికి ఎన్నోసార్లు హెల్ప్ చేసింది. నాకు కూడా ఎప్పుడైనా ఒంట్లో బాలేదంటే సొంత మనవరాల్లాగా వచ్చి సేవలు చేస్తుంది తెలుసా? తను మంచిదో కాదో తెలియదు, కానీ పొగరుబోతను మాత్రం తెలుసు. ఏంటి నువ్వంటుంది? ఇండియాకి రాగానే రోడ్డు మీద గొడవ పడింది ఈ ఆంటీతోనే. ఏంటే ఆంటీ వాళ్ళతో గొడవ పడ్డావా? బుద్ధి లేదు. అసలు ఆంటీ వాళ్ళు ఎవరనుకుంటున్నావు? అసలేం జరిగిందో నీకు తెలుసా? తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? చూసారా అత్తయ్య ఎంత పొగరుగా మాట్లాడుతుందో? అయినా నీతో మాకు మాటలేంటి? పో ఇక్కడి నుంచి. అమ్మా, పల్లవి. ఏంట్రా, తనకి నీ సపోర్టా? ఇంకా చూస్తున్నావేంటే? పో. ఏంటి పోయేది? మిమ్మల్ని పరిచయం చేద్దామని నేనే ఫోన్ చేసి పిలిస్తే తనొచ్చింది. తను నా గెస్ట్. తనను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. చూడండి ఆంటీ, నేనేం మిమ్మల్ని అవమానించలేదు. జరిగిన దాంట్లో తప్పు మీ అమ్మాయిది. అది తెలిసి కూడా మీరు తనని సపోర్ట్ చేశారు. తను కార్తో డాష్ ఇవ్వడం వల్ల నేను కింద పడిపోయాను.
సారీ అంటే సరిపోయేది కదా. కానీ నన్ను అవమానిస్తూ డబ్బులిచ్చారు. ఆత్మాభిమానం చంపుకొని నేనుండలేనండి. అందుకే కొంచెం ర్యాష్గా మాట్లాడాల్సి వచ్చింది. అంతేకాని ఒకరిని బాధ పెట్టి మాట్లాడే అలవాటు నాకెప్పుడూ లేదండి. మీరు చేసింది తప్పని తెలిసి కూడా గొడవ పడ్డం, అది మనసులో పెట్టుకుని ఇంటికి వచ్చిన వాళ్ళని బయటికి పొమ్మని చెప్పి అవమానించడం కరెక్ట్ కాదు సుమలత. అమ్మ పల్లవి, నువ్వేం అనుకోకమ్మా. మీరు నన్ను ఏమనుకున్నా చరణ్ పేరెంట్స్ అంటే నాకెప్పుడూ రెస్పెక్టేనండి. అది మాత్రం మీరు అర్థం చేసుకుంటే చాలు. మమ్మీ నీకు సూప్ తాగే టైం అయింది. హా, అవును కదూ. ఏం సూప్ ఆంటీ? కార్న్ సూప్. నేను రెడీ చేసి తీసుకొస్తాను. కిచెన్ ఇటు. నాకు తెలుసు. బామ్మగారు, ఇక నేను బయలుదేరుతాను. అప్పుడే వెళ్ళిపోవడం ఏంటమ్మా? నేనున్నాను కదా. బాగాలేదు అన్నారని నేను ఫీల్ అయి వెళ్ళిపోవడం లేదు బామ్మగారు. పరిచయం అన్నారు, పరిచయం అయిపోయింది, అందుకే వెళ్తానంటున్నాను. సరే అమ్మా. ఒకవేళ జరిగిన దాంట్లో తప్పు నాదే అని, నా మాటల వల్ల మీ మనసు గాయపడిందని మీకు అనిపిస్తే సారీ అండి. ఆగండి. ఆ సూప్ తాగకండి. నేనెప్పుడూ తీసుకునే సూప్ ఇది. నువ్వెవరో నన్ను తాగొద్దనడానికి? అది ఎక్స్పైరీ అయింది. ఎక్స్పైర్ అయిందా? అవును, వాసన బట్టి తెలుస్తుంది. కావాలంటే మీరు చూడండి. సాన్విక, మమ్మీ ఇది నిజంగానే ఎక్స్పైర్ అయింది. బామ్మగారు వెళ్ళొస్తానండి. ఇప్పుడు అర్థమైందా? రోడ్డు మీద ఏదో జరిగిందని ఇంటికొచ్చిన పిల్లని అవమానించారు. కానీ మీలా ఆ కోపాన్ని తను మనసులో పెట్టుకోకుండా మీరు ఎక్స్పైరీ అయిన సూప్ తాగి హాస్పిటల్ పాలు కాకుండా మిమ్మల్ని కాపాడింది. మంచితనానికి భజనకి తేడా తెలుసుకోండి. ఆంటీ, బామ్మగారిని ఆ పల్లవి బాగానే గ్రిప్లో పెట్టుకుంది. కానీ మేం పడం కదా. పడితే అయిపోయినట్టే. ఏం చరణ్, అందర్నీ మాటలతో గారడీ చేసి తన గ్రిప్లో పెట్టుకోవాలని చూస్తుందా ఆంటీ? పల్లవి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయినా
ఇవన్నీ మీకు చెప్పక్కర్లేదు. మీరు మనిషిని చూస్తే చాలు క్యారెక్టర్ ఏంటో క్యాచ్ చేసేస్తారు. అవును, పల్లవి కరెక్ట్ కాదు. సరే, మీకు ఆ విషయం అర్థమైతే చాలు. అన్నట్టు రేపు ఉగాది పండుగ. మీరందరూ మా ఇంటికి రావాలి. చరణ్, తప్పకుండా నువ్వు తీసుకురావాలి. సరే. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. గాడ్ బ్లెస్ యూ. నేను వస్తాను ఆంటీ. సెండ్ ఆఫ్ ఇచ్చొస్తాను. మనల్ని అవమానించిన ఆ పల్లవి డీటెయిల్స్ తెలిసాయి కదా, ఖచ్చితంగా దాని సంగతి తేల్చాలి.